సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు ఏ8 బోనేటి చాణక్యకు చెందిన ఆస్తులను జప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిఫారసుల మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 14 ఆస్తులతో పాటు చరాస్తులు, స్థిరాస్తులను అటాచ్ చేయడానికి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇక లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించిన తర్వాత ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ కేసులో భారీ సీరియస్ ఎత్తునని చెప్పుకోవచ్చు, కీలక పరిణామాలు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏ8గా ఉన్న బోనేటి చాణక్య ఆస్తులను జప్తు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిఫార్సు మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 14 ఆస్తులకి అటాచ్మెంట్ కు ఆమోదం తెలిపింది. స్థిరాస్తులు దర్యాప్తు చేయడానికి అధికారిక అనుమతులు కూడా లభించినట్టుగా కూడా తెలుస్తుంది. అక్రమంగా సంపాదించిన ఆస్తుల గుర్తింపుతో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ లిక్కర్ స్కామ్ లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా దర్యాప్తు బృందాలు తెలుస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు గుర్తించిన 14 స్థిరాస్తులు మాత్రం ప్రస్తుతం అటాచ్ చేసేందుకు అనుమతించింది ప్రభుత్వం. దీనికి హోంశాఖ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం మీద మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి బోనేటి చాణక్య ఆస్తులు మాత్రం జప్తు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రానున్న రోజుల్లో మరింత మంది దీనిలో ఎవరెవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరూ ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.